రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి చందుర్తి మండల కేంద్రంలోని కర్ణంకుంటలో ప్రభుత్వ స్థలాన్ని శుభ్రం చేస్తున్నట్టు చందుర్తి గ్రామ సర్పంచ్ పులి సత్యంగౌడ్ తెలిపారు. కర్ణంకుంటలో ప్రభుత్వ భూమిలో పిచ్చి మొక్కలు ఉండడంతో ట్రాక్టర్ యూనియన్ సభ్యులతో చర్చించి స్థలాన్ని చదును చేయడం జరిగిందన్నారు. డాంబర్ రోడ్డు పైన రైతులు ధాన్యాన్ని ఆరబెట్టడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీంతో రైతుల కోసం కర్ణంకుంటలో స్థలాన్ని చదును చేయడం జరిగిందన్నారు. ఈ స్థలంలో యువతకు క్రీడలు ఆడేందుకు కూడా ఉపయోగపడుతుందన్నారు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా స్థలాన్ని రైతుల కోసమే వినియోగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బతుల క్రాంతి, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు. కర్రంకుంట్ల మన్ను పొయ్యాలి, రైతులకు కళ్ళం లేదు, రోడ్డున పొయ్యనిత్తలేరు. ఇప్పుడు ఈడ పొయ్యాలని మన్ను పోతేనే చెట్లు పెట్టిర్రు, మళ్ళీ ఇప్పుడు మోపు చేస్తున్నాం. ఇది మిస్ చేయొద్దు, దయచేసి సాగియాలి. ఎందుకంటే ఇదివరకు పోసే కళ్ళనికి పోసే చెట్లు పెట్టిర్రు, ఇప్పుడు ఉన్నది పోపియాలి, ఇది కూడా తీసేటట్టు చెయ్యాలి చెట్లు. ఇక ఎందుకంటే దయచేసి అందరూ ఎవ్వరు కూడా అది ఏమనద్దు, ఇక సాగియాలి తొవ్వ. లోని కర్ణంకుంటలో గల గవర్నమెంట్ భూమిలోని పిచ్చి మొక్కలు పెరగడం వల్ల గౌరవ సర్పంచ్ గారి సమక్షంలో, గౌరవ వార్డు మెంబరు, ఉప సర్పంచ్ సమక్షంలో ఆ మొక్కలను తీసివేయడం జరుగుతుంది. ఇట్టి మొక్కలు ఎందుకు తీసివేయడం జరుగుతుందంటే, మన రైతన్నలు 6 నెలలు పంట గురించి కష్టపడి విత్తనాలు చేతికి వచ్చినాక ఆరబోచుకోవడానికి ఇబ్బందిగా ఉన్నందున, మనకు ప్లేసులు లేనందున గవర్నమెంట్ ఈ చదును చేసి మన రైతన్నలకు వారబోసే ప్లేస్ గురించి దాన్ని చూడడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా అది అయిపోయాక క్రీడా మైదానము, మన యువత అనేది ఒక 300-400 మంది చందుర్తి మండల కేంద్రంలో ఉన్నారు. వారికి ఆట స్థలం లేనందున సీజన్లో వరి కోత ఆరబోసుకోవడానికి, అన్ సీజన్లో యువతకు క్రికెట్ ఆడడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా దసరా కానీ ఏదన్నా పబ్లిక్ మీటింగ్స్ ఉన్నా కానీ మనకు ఆ ప్లేస్ ఎంతో ఉపయోగపడుతున్నందున గ్రామ ప్రజలు మీరందరూ కూడా మాకు తోడ్పడి మనమందరం కలిసి ఈ ప్లేస్ను చదును చేసుకొని గ్రామ అభివృద్ధిలో పాల్పొందవలసిందిగా మా యొక్క విన్నపం. చందుర్తి మండల కేంద్రంలో కర్ణంకుంట్ల మాకు చందుర్తి గ్రామ ప్రజలకు ఇక్కడ జాగా ఉన్నది కాబట్టి ఇదొక పరంపోగు. ఇది ఎవరికో కాదు, అందులో పిచ్చి మొక్కల చెట్లు పెరగడంతో కొంచెము అది లోతైన ప్రాంతంలో ఉన్నది ఆ జాగా. ఆ యొక్క జాగాకు కూడా మా చందుర్తి ట్రాక్టర్ యూనియన్ వాళ్ళు కూడా మాకు 2 రోజులు 3 రోజులు మేము డీల్ ఒప్పిస్తే మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే మాకు రైతులకు రోడ్డు మీద అడ్లు ఆరబోసుకుంటే చాలా ఇబ్బంది జరుగుతుంది. గతంలో కూడా ఒక్కళ్ళిద్దరికి మీద కేసులు కూడా అయినాయి. ఎందుకంటే అట్లాంటివి కాకుండా మనకి, ఎందుకంటే ఊరు పక్కనే జాగా ఉంది కాబట్టి దాన్ని మేము జాగాను సాపేద్దామని జేసీబీ పెట్టి తొలగించడంతో కొంతమంది చోటమూట నాయకులు అది సీకం భూమి, మీరు అందులో ఎట్లా మట్టి ఓపిస్తారు అని అక్కడక్కడ చర్చలు పెడుతున్నారట. ఎందుకంటే చర్చలు పెట్టేందుకు ఇది మా గ్రామ పంచాయతీలో మా అందరి సమక్షంలో, వార్డు మెంబరు, ఉప సర్పంచ్ సమక్షంలో మేము తీర్మానం చేయడం జరిగింది. దానికి ఏ కేసులు పెట్టినా, మీరు ఏ కోర్టులకు పోయినా మేము ఇలా రైతుల పక్షాన మా చందుర్తి క్రీడాకారులకు, మా చందుర్తి గ్రామంలో పక్కనే ఎక్కడ కూడా గుంట జాగలేదు కాబట్టి, ఇది ఒక జాగ ఉంది కాబట్టి, ఎందుకంటే యువత కొంచెం చెడు దారులు పడుతున్నారు. గంజాయి అటువంటిది అదని ఇదని తాగుకుంటూ అటు ఇటు తిరుగుతారు. పక్కనే ఉన్నట్టుంటే క్రీడాకారులకు మంచిగా ఉంటుంది. రానున్న రోజుల్లో దసరా బతుకమ్మకు సూతమ్మకు
చందుర్తి గ్రామంలో బాగా ఇరుకటమైన జాగా అయింది. జాగా లేనందున ఎందుకంటే ఇక్కడ ఉంటే ఇదొకటి మైదానం చేసి పెట్టినట్టయితే ఊరు పక్కకు ఈ మహిళా తల్లులకు కూడా మంచి అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించి ఈ ఒక్క పార్టీ అనుకుంటే అన్ని పార్టీలకు సంబంధించి ఏదన్నా పెద్ద పెద్ద మీటింగులు కూడా పెట్టుకోవాలన్నా కానీ ఈ యొక్క మీటింగు కూడా పనిచేస్తుంది. రైతులు అనేటోళ్ళు ఏడాదిలో 2 నెలలు వాళ్ళు వాడుకుంటారు. బతుకమ్మ దసరాకు ఏడాదిలో ఒక వారం రోజులు బతుకమ్మ పండుగకు ఉపయోగిస్తుంది. మళ్ళా మరి క్రీడాకారులకు కూడా మంచి మంచి మూమెంట్ల దగ్గర ఉంది కాబట్టి దీన్ని మట్టి ఓపించి దీన్ని ఇంకొకటి ఇక్కడనే పల్లె ప్రకృతి కూడా ఉంది. మేము జిల్లా కలెక్టర్ గారితో గౌరవ ఎమ్మెల్యే గారితో మేము పర్మిషన్ తీసుకొని మాకు పక్కనే ఇక్కడ ఒక ఎకరం 6 గుంటల 10 గుంటల జాగా ఉన్నది. అక్కడికి పర్మిషన్ తీసుకొని వర్షాకాలంలో ఏ చెట్టు కూడా ఖరాబు కాకుండా జేసీబీ పెట్టి ఎంత ఖర్చు అయినా ఏదైనా తీసుకెళ్ళి మేము ఆ ప్లేస్లో మళ్ళీ పల్లె ప్రకృతి వనాన్ని ఆడ నిరూపిస్తాము.